1918లో రష్యా తన రాజధానిని సెయింట్ పీటర్స్బర్గ్ నుండి మాస్కోకు మార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, కజకిస్తాన్ మరియు 2005లో మయన్మార్ కూడా తమ రాజధానులను ఇతర నగరాలకు బదిలీ చేశాయి. ప్రస్తుతం ఇండోనేషియా కూడా రాజధానిని జకార్తా నుండి నుసంతారాకు మార్చే పనిలో బిజీగా ఉంది. దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటంటే ప్రస్తుత రాజధాని కాలుష్యం, అలాగే అధిక జనాభా మరియు పేదరికం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. అదేవిధంగా మన దేశ రాజధాని ఢిల్లీ కూడా రద్దీ, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, కాలుష్యం, పెరగనున్న నేరాలు ఇలాంటి అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. ఢిల్లీని లండన్లా మార్చాలంటే భారతదేశం తన దేశ రాజధానిని మార్చాలా అనే ప్రశ్న కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అయితే భారతదేశంలోని ఏ నగరాలు భారతదేశ రాజధానిగా సరిపోతాయి? భారతదేశానికి అలా చేయటం సాధ్యమేనా? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశ రాజధానిని మార్చడంపై భారతదేశం మొత్తం చర్చ జరుగుతోంది. కొంతమంది భారతదేశ రాజధానికి వెనుకబడిన రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లేదా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను సూచిస్తున్నారు. ప్రస్తుతానికి రాజధాని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మధ్య భారతదేశానికి మార్చవచ్చు. అయితే రాజధానిని మార్చడం గురించి ఆకస్మిక చర్చలకు దారితీసిందేంటి? ఢిల్లీ ఉత్తర భారతదేశం మధ్యలో ఉంది. భారతదేశ రాజధాని భారతదేశానికి అతిపెద్ద శత్రువులైన చైనా మరియు పాకిస్తాన్ల మధ్య దూరం కూడా చాలా తక్కువగానే ఉంది. ఢిల్లీ మరియు పాకిస్తాన్ మధ్య దూరం కేవలం 450 కిలోమీటర్లు. ఆక్సాయి చెరికి మన దేశ రాజధాని కేవలం 730 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీనివల్ల ఏదైనా యుద్ధ సమయంలో ఢిల్లీపై వేగంగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు బలగాలు లేదా భద్రతా సంస్థలు హెచ్చరిక జారీ చేసే లోపే క్షిపణులు తమ లక్ష్యాన్ని చేరుకుంటాయి. అంటే భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీకి భద్రత చాలా తక్కువగా ఉంది. అలాగే రాజధాని హోదా వల్ల ఢిల్లీలో అధికార కేంద్రీకరణ జరిగింది. ఈ అధికార కేంద్రీకరణ దేశాభివృద్ధిలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ దాదాపు మన దేశ రాజధానిలోనే రూపొందిస్తారు. ఇలాంటి అభివృద్ధి పనులన్నీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవటం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడో ఉన్న ప్రభుత్వానికి అస్సలు కనిపించవు. ప్రస్తుత రోజుల్లో కూడా దాదాపు మన దేశంలోని 140 కోట్ల జనాభా భవిష్యత్తు ఢిల్లీలోని నార్త్ మరియు సౌత్ బ్లాకులలో నిర్ణయించబడుతూ ఉంది. అందుకే మన దేశం ఇంకా వెనుకబడి ఉందని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు కూడా. ఢిల్లీలో అధికార కేంద్రీకరణ వల్ల ఇక్కడ పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల కాలుష్యం, జనాభా పెరుగుదల మరియు పేదరికం ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వలస రావటం వల్ల ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఎందుకంటే వలస వచ్చిన వారిలో చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో ఢిల్లీపై అదనపు జనాభా భారం పడుతోంది. 2024 లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 33 మిలియన్లు. ఢిల్లీలో ఒక స్క్వేర్ కిలోమీటర్కి దాదాపుగా 11,297 మంది జీవిస్తూ ఉన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఒక స్క్వేర్ కిలోమీటర్కి దాదాపు 17 మంది మాత్రమే జీవిస్తున్నారు. యుఎన్ నివేదిక ప్రకారం కొన్ని సంవత్సరాలలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరిస్తోంది. ఢిల్లీలోని జనాభా యొక్క బాధ్యత ఉపాధిపై ఆధారపడి ఉంది. 2016 లెక్కల ప్రకారం ప్రతిరోజు ఢిల్లీకి సుమారు 1000 మంది వస్తుంటారు. అందులో 300 మంది ఢిల్లీలోనే స్థిరపడి జీవిస్తూ ఉంటారు. ఈ డేటా సుమారు 7 నుంచి 8 సంవత్సరాల క్రితం నాటిది. అలాగే ఈ డేటా సంవత్సరానికి సంవత్సరం వృద్ధి చెందుతూ పోతోంది. అలాగే ప్రస్తుత రోజుల్లో మన దేశ రాజధానిలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభాతో పాటు ఈ నగరంలో వాహనాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఢిల్లీ యొక్క సగటు ప్రయాణ సమయం సాధారణ ప్రదేశాల కంటే 50 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి ఈ నగరంలో ఎన్ని వాహనాలు ఉంటాయో మీరే అంచనా వేయొచ్చు. ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం సుమారు 151 గంటలు ఇక్కడ ప్రయాణిస్తున్నాడు. అదనంగా ఎక్కువ వాహనాలు ఉన్న కారణంగా ఎక్కువ కార్బన్ ఉద్గారాలు, పెద్ద పెద్ద చెత్త కుప్పలు మరియు శబ్ద కాలుష్యం కూడా ఉన్నాయి. ఇదే ఢిల్లీని ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా మార్చేసింది. ఇది ఢిల్లీ యొక్క గాలిని కలుషితం చేయడమే కాకుండా నేల మరియు భూగర్భ జలాలను కూడా కలుషితం చేసేస్తోంది. ఇంకా మీరు ఢిల్లీలోని చాలా ప్రాంతాల జీవన పరిస్థితులను పరిశీలిస్తే ప్రజలు నివసించే ఇళ్లలో సరైన వెంటిలేషన్ కూడా ఉండదు. ఒక నివేదిక ప్రకారం ఢిల్లీ జనాభాలో 32% కంటే ఎక్కువ మంది ఒకే గది ఉన్న ఇళ్లలో నివసిస్తున్నారు. అయితే 29% మందికి 2 గదులకు స్థలం ఉంది. ఢిల్లీలోని 80% కుటుంబాలలో ఖచ్చితంగా ఒకరు శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడటానికి కారణం ఉంది. దీనికి తోడు ఢిల్లీలో నేరాలు కూడా ఎక్కువగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అన్ని నేరాల్లో కూడా మన దేశం అగ్రస్థానంలో ఉందని చెప్పాలి. ఒక నివేదిక ప్రకారం ఏం తేలిందంటే దేశంలో జరుగుతున్న నేరాలలో 41% ఢిల్లీలోనే జరుగుతున్నాయి. అంటే దేశంలో జరిగే ప్రతి 5 నేరాల్లో 3 ఒక్క ఢిల్లీలోనే జరుగుతున్నాయన్నమాట. దొంగతనం, దోపిడీ, హత్య, కిడ్నాప్ లేదా అత్యాచారం ఇలాంటి ఎన్నో నేరాలు ఢిల్లీలో జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న జనాభా మరియు రాజధానిలో పోలీసు బలగాల కొరత కారణంగా ఢిల్లీలో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 83,762 మంది పోలీసులు ఉన్నారు. అయితే దేశ రాజధానిలో అధిక వీఐపీలు ఉండటం వల్ల 25% మంది అధికారులు వీఐపీ
రక్షణలో ఉంటారు. అంటే ఢిల్లీని రక్షించడానికి కేవలం 62,821 మంది అధికారులు మాత్రమే మిగిలుంటారు. అంటే 300 మందికి రక్షణగా ఒక పోలీసు అధికారి మాత్రమే ఉంటారు. అందుకే ఢిల్లీలో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి రాజధానిని ఢిల్లీ నుంచి వేరే నగరాలకు మార్చాలని ఎంతో మంది భావిస్తున్నారు. ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా, థాయిలాండ్ మరియు కాంబోడియా వంటి అనేక దేశాలు బహిరంగంగా హిందూ మతాన్ని అనుసరిస్తాయని, ఇక్కడి రాముడి కథలు చాలా ప్రసిద్ధి చెందాయని రాజకీయ రచయిత కింగ్ షుక్ చెప్పారు. అక్కడికి చేరుకోవడంలో దక్షిణ భారత సంస్కృతి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేశ చరిత్ర ఎప్పుడూ ఢిల్లీ చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. కానీ నేడు ఢిల్లీ అర్బన్ జంగిల్గా మారింది. కాబట్టి భారతదేశం తన రాజధాని మార్పు గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. దీనికోసం దక్షిణ భారతదేశంలోని ప్రతి నగరం ఉత్తమమైంది. అలాగే లొకేషన్ విషయానికి వస్తే మైసూర్, బెంగళూరు వంటి నగరాలు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నగరాలు లేదా హైదరాబాద్ వంటి నగరాలను దేశానికి కొత్త రాజధానిగా మార్చవచ్చు. ఇదే కాకుండా బిఆర్ అంబేద్కర్ తను రచించిన పుస్తకంలో హైదరాబాదును భారతదేశానికి 2వ రాజధానిగా సూచించారు. హైదరాబాదును రాజధానిగా చేయడానికి ఇది సరైన నిర్ణయం. ఎందుకంటే దాని స్థానం దక్షిణ భాగంలోని ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది. రెండవది, ఇక్కడి నుంచి మెరుగైన పాలన సులభమవుతుంది. అంతేకాకుండా నగరం ఇటీవలి కాలంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. అలాగే పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. అందువల్ల హైదరాబాదును రాజధానిగా చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తే నగరంలో పెట్టుబడిదారులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇది హైదరాబాదును రాజధానితో పాటు ఆర్థిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయగలదు. ప్రస్తుతం హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, రహదారి నెట్వర్క్ మరియు బాగా స్థిరపడ్డ ప్రజా రవాణా వ్యవస్థ ఇలాంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ దీనిని భారతదేశ రాజధానిగా చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ నగరం కాలుష్యం విషయంలో ఢిల్లీ తర్వాత స్థానంలో ఉంది. వాతావరణ మార్పుల వల్ల హైదరాబాద్ పరిస్థితి ఢిల్లీ కంటే ఘోరంగా మారింది. హైదరాబాద్ తర్వాత దక్షిణాదిలోని ఇతర నగరాల గురించి మాట్లాడితే చెన్నై పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. గతంలో భారతదేశ రాజధానిగా మార్చడానికి చెన్నై పేరును కూడా పరిశీలించారు. దీనివల్ల చైనా, పాకిస్తాన్ల మధ్య దూరం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది తీర సరిహద్దులను కలిగి ఉంది. ఇది మన దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దక్షిణ భాగాన్ని పాలించడానికి బ్రిటిష్ వారు చెన్నైని స్థావరంగా ఏర్పరచుకున్నారు. అందువల్ల ఇక్కడ నుంచి పరిపాలించడం కష్టమైన పని మాత్రం కాదు. అలాగే చెన్నై నగర అభివృద్ధి కూడా రాజధానికి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది. అంతేకాకుండా భాషకు సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ ఎదురవుతాయి. దక్షిణ భారతదేశంలో తర్వాత మిగిలిన ఉన్న నగరం బెంగళూరు. మనం ఒక్కసారి బెంగళూరును పరిశీలిస్తే ఇక్కడ అతిపెద్ద సమస్య ట్రాఫిక్. ఈ నగరంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ వంటి రాజకీయ నాయకులు కూడా అంగీకరించారు. ఇక్కడ రాజధాని ఏర్పాటైతే రోజంతా ట్రాఫిక్ జామ్ లోనే చిక్కుకుపోవలసిన పరిస్థితి. దీనివల్ల ఈ నగరం కూడా భారతదేశ రాజధానిగా పనికిరాదు. మనం తూర్పు భారతదేశం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉత్తమ ఎంపిక కోల్కతా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కోల్కతాకు దేశ రాజధానిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కోల్కతా పరిస్థితి దానిని జాతీయ రాజధానిగా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం దాని జనాభా, కాలుష్యం మరియు రాజకీయాలు ఈ మహానగరాన్ని రాజధానిగా ఉండే అవకాశాలు దూరం చేశాయి. అలాగే ఈ నగరంలోని పాత మౌలిక సదుపాయాల వల్ల ఆధునిక సదుపాయాల అభివృద్ధికి స్థలం ఎక్కువగా లేదు. తూర్పున కోల్కతా తర్వాత ముంబై పరిశీలనలోకి వస్తుంది. ఈ నగరం కూడా ఎంతో కాలుష్యంగా మారిపోయింది. దీనికి రాజధాని హోదా ఇవ్వడం వల్ల దానిపై అదనపు భారం పడుతుంది. అంతేకాకుండా కరాచీతో ముంబైకి ఉన్న కనెక్టివిటీ కూడా దీనిని హాని కలిగించే నగరంగా మార్చింది. దీనికి అతిపెద్ద ఉదాహరణ 2008 ముంబై దాడి. దీనివల్ల మన దేశ రాజధానిగా ఉండే అర్హతను ముంబై కూడా కోల్పోయింది. మ్యాప్లో భారతదేశం యొక్క ఖచ్చితమైన కేంద్రాన్ని మనం కనుగొంటే అది నాగపూర్ అవుతుంది. ఉత్తరం మరియు దక్షిణం నుంచి సమాన దూరంలో ఉన్న ఈ నగరం జాతీయ భద్రత పరంగా అన్ని బెదిరింపులు కూడా దూరంగా ఉంది. ఇది ఏ అంతర్జాతీయ సరిహద్దును కలిగి లేదు. అలాగే నాగపూర్ దాదాపుగా ఏ దేశ సముద్ర తీరానికి దగ్గరలో లేదు. ఇది అంతర్జాతీయ సరిహద్దులకు దూరంగా ఉంది. ఎవరైనా క్షిపణితో దాడి చేసినా అది అక్కడికి చేరుకోకముందే దాన్ని ధ్వంసం చేయవచ్చు. అయితే నాగపూర్లో నివాస స్థలం ఎక్కువగా ఉండటం వల్ల రాజధానిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయొచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం మరియు భద్రత పరంగా నాగపూర్ ఇతర నగరాల కంటే మెరుగ్గా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారతదేశం తన రాజధానిని మార్చడం అవసరం అనిపిస్తుంది. తన రాజధానిని ఢిల్లీ నుంచి మార్చాలా లేదా? ఈ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ కూడా చేయండి.